మానవతరాయ్ గారు మాట్లాడేది ఎట్లుందంటే, మేము ఏది మాట్లాడినా కరెక్టే, మేము ఏది చెప్పినా కరెక్టే, మేము చెప్పిందే కరెక్టు అనేటువంటి ధోరణితోని అధికార దర్పం వేసుకున్న తర్వాత ఇంకా మాకు తిరుగులేదు, మాకు ఎదురులేదు, మేమే నిజమే మేము అన్నట్టుగా మాట్లాడుతుంది. నిజంగా చీరలు చూస్తుంటే మంచిగా ఉంది. కాకపోతే తెలంగాణ చేనేత కార్మికులు అగ్గిపెట్టెలో పట్టేటువంటి పట్టు చీరను వేసినటువంటి ప్రతిభా పాఠవాలు ఉన్నటువంటి వ్యక్తులు ఈ రోజు కూడా సిరిసిల్ల చేనేత కార్మికులు ఇప్పుడు కూడా అగ్గిపెట్టెలో పట్టేటువంటి విధంగా ఎప్పటికప్పుడు వాళ్ళ యొక్క రికార్డులను వాళ్ళే అధిగమించే విధంగా పట్టుతోని నేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే మన నేత కార్మికులకు రాదు కాదనేది ఏం లేదు. అంటే పిండి కొద్ది రొడ్డే, డబ్బు పెట్టే కొద్ది ఏర్పాట్లు అవన్నీ జరుగుతుంటాయి. వాళ్ళు ఏమంటే మనం ప్రతి సందర్భంలో ఇచ్చినటువంటి ప్రతి దసరాకి ఇచ్చినటువంటి సందర్భం ఉంది. వాళ్ళు వచ్చిన తర్వాత 2 చీరలు ఇస్తాం, ఒకటేంది 2 చీరలు ఇస్తాం అని మాట్లాడినటువంటి పరిస్థితులు ఉండే కదా. అయితే వాళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడు 2 దసరాలు వచ్చినట్టున్నాయి. 2 దసరాలలో వాళ్ళు 2 దసరాలకి ఇవ్వాలి. అయితే ఇక్కడ ఆశ్చర్యానికి కాంగ్రెస్ శ్రేణులను ఆశ్చర్యానికి లోన్ చేసినటువంటి అంశం రేవంత్ రెడ్డి గారు ఏంటంటే, ఆయన కూడా ముఖ్యమంత్రి గారు కూడా ఏ విషయాన్ని చెప్పట్లేదు, లీక్ చేయట్లేదు. అంటే కార్యకర్తలకు నాయకులకు కూడా విషయాన్ని చెప్పట్లేదు. చాలా ఆర్భాటంగా చెప్పింది. దసరాకి అద్భుతమైన చీరలు ఇస్తున్నాం, గొప్ప చీరలు ఇస్తున్నాం, కని విని ఎరగని రీతిలో, ఇంతవరకు చూడని రీతిలో మేము చీరలు తీసుకొచ్చి ఇస్తున్నాం, 2 చీరలు ఇస్తున్నాం. వాళ్ళ నాయకులు, కాంగ్రెస్ మహిళా నాయకులు మాట్లాడుతున్నటువంటి సందర్భం ఉండే. వాళ్ళు చాలా గర్వంతో చెప్తున్నారు, మేము 2 చీరలు ఇస్తున్నాం, అసలు బీఆర్ఎస్ పార్టీలో ఇచ్చినప్పుడు కట్టుకోలేదనో, లేకపోతే కాంగ్రెస్ కార్యకర్తలు కొంతమంది కావాలని కాల్చిన సందర్భాలు ఉన్నాయి. ఉంటే మీరు ఇస్తే ఇయ్యచ్చు. గతం కంటే మెరుగైన విధంగా ఇవ్వాలనేటువంటి ప్రయత్నం చేసి ప్రజా మెప్పు పొందే విధము, లేకపోతే అవును నిజమే అనే ఆలోచన చేయాలనేటువంటి ప్రయత్నం కనుక చేస్తే, ఆ ప్రయత్నాన్ని నేనైతే స్వాగతిస్తా. ప్రభుత్వం అట్లాంటి ప్రయత్నం చేస్తే, ఇప్పుడు ప్రభుత్వం అప్పుడప్పుడు ప్రభుత్వంలోని పెద్దలు ఈ 20 నెలలు మాట్లాడిండ్రు, మేము ఇక్కడ ఏదో పెద్ద బాగా డబ్బు ఉందని వచ్చినాం, లంక బిందెలు ఉన్నాయని వచ్చినాం, ఏం లేవు, అసలు ఆర్థిక పరమైనటువంటి బాగా ఇబ్బంది ఉంది అని మాట్లాడిన పరిస్థితులు కూడా మనం చూసినాం. వాళ్ళు ఇచ్చినటువంటి గ్యారంటీలు, హామీలు ఏది అమలు చేయలేని, ఏది కూడా 100 రోజులలో అమలు చేయలేనిటువంటి పరిస్థితిని కూడా చూసినాం. 2 పంటలు ఏంది, 3 పంటలు వేస్తాం, 10,000 ఏంది, 15,000 వేస్తాం, రైతులేంది కౌలు రైతులకు ఇస్తాం, కౌలు రైతులేంది రైతు కూలీలకు ఇస్తాం, అదేంది కళ్యాణ లక్ష్మికి తులం బంగారం ఇస్తాం, ఏగా పైసలేనా బంగారు కూడా ఇస్తాం. అట్లా అంటే వాళ్ళు ప్రౌడ్ గా తెలంగాణ ప్రజలను మభ్యపెట్టే విధంగా ఇప్పుడు మనం చూసినాం. మనం ఇప్పుడు కామారెడ్డి డిక్లరేషన్ మీసం మెలేసి తొడగొట్టి చెప్పిండు, మేము 42% బీసీ రిజర్వేషన్ ఇవ్వకుండా ఎలక్షన్ కే పోము. అసలు ఆ తెలంగాణ బీసీ సామాజిక వర్గాన్ని అయోమయానికి, విస్మయానికి, ఆశ్చర్యానికి, ఆశల పల్లకిలో ఊరేగే విధంగా నోటిఫికేషన్లు, ఎలక్షన్ నోటిఫికేషన్లు ఇచ్చిండ్రు. కొన్ని చోట్ల ఎలక్షన్ నోటిఫికేషన్ షెడ్యూల్ ఇచ్చి కొంత నామినేషన్ పత్రాల స్వీకరణ. ఎంత దారుణం! వాళ్ళకి తెలుసు కోర్టు మెట్లెక్తాం, ఇది సాధ్యం కాదు, ఇది అమలు కాదు అంటే, ఆ 10 ఏళ్ళు మీరు ఏం చేసిండ్రు? మీరు ఏమి ఇయ్యలే, ఏం చేయలే, ఒక చూడు మేము ఇస్తాం చేస్తామని మాట్లాడింది. ఇప్పుడు ఈ బతుకమ్మ చీరల విషయంలో కూడా అట్లనే మాట్లాడాడు. మళ్ళా తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఉన్న బతుకమ్మ రూపురేఖలు మార్చేస్తామని, అదేంటి చిహ్నాలు మార్చేస్తామని, బతుకమ్మలో మన ఇప్పుడు మార్చే ధైర్యం చేయకపోవచ్చులేండి, ఇప్పుడు అంత ప్రయత్నం చేయలేరేమో కూడా. వాళ్ళు ఏమో అది బతుకమ్మనే తీసేసిండ్రు. బతుకమ్మని తీసేసి సోనియమ్మనో మళ్ళా సురేఖమ్మనో, మన రేవంత్ రెడ్డి గారి వాళ్ళ మిసెస్ పేరు ఏం పేరు, మేడం పేరు గీత మేడం బొమ్మ వచ్చేటట్టు పెట్టిండ్రా? ఎట్లా పెట్టిండ్రో మొత్తానికైతే తెలంగాణ తల్లి ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చివేసింది. ఇప్పుడు మానవతరాయ్ గారు అంటున్నారు, మన సాధారణ ఏ తల్లిని చూసినా ఉండేటట్టు మనం మన తెలంగాణ తల్లిని పెట్టుకున్నాం. అరే మనము ఆ భగవత్ సమానంగా తెలంగాణ తల్లిని గాని భారత మాతను గాని చూసినప్పుడు
ప్రతిబింబించినప్పుడు మన ఊహలకు ఏ విధంగా అంటే గొప్పగా ప్రతిబింబిస్తాం, గొప్పగా ఆవిష్కరింపజేసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. అందులో విధంగా గత సర్కార్ చేసినటువంటి ప్రయత్నం ఆ కిరీటం అని దాన్ని మళ్ళా దుర్సాన్ ఉందా అన్నారు, లేదా మీ కవితం ఉందన్నారు, నానా మాటలు రకరకాల కామెంట్లు వచ్చినాయిలేండి. అవును, కామెంట్లు చేసి ఇప్పుడు వచ్చేమంటుండ్రు తెలంగాణ చేనేత కార్మికులకు అసలు ఖరీదైన బట్టలు నేయరాదన్నట్టుగా మాట్లాడి వీళ్ళు నేర్పించినవే ఖరీదైన అని, లేకపోతే ఇవి గొప్పయని, గతంలో ఇచ్చినవి పందులు ఏంటి ఇంకేమో చెప్తుండ్రు, పందులు పొలాలల్లా ఇది కరెక్టేనా? మీరు కూడా రాకుండా కడతారు, పక్షులు రాకుండా మెరుపులు అంటే తెలుసు, మాది కూడా ఊరే, నేను కూడా ఊరు నుంచి వచ్చిన తెలుసు. అయితే నాకు విచిత్రమైన మాటలు ఇప్పుడు చూడండి, ఇంకా మళ్ళీ కూడా మానవతరాయ్ గారు ఆయన మాటలను స్ట్రాంగ్ గా మళ్ళీ ఒకసారి ప్రొజెక్ట్ చేస్తుండ్రు. ఏంది ఇది? ఉండొచ్చు మీరు మెరుగైన చీర ఇచ్చి ఇవాళ 12,733 గ్రామాలలో గుర్తు ఉండదు కాబట్టి గ్రామ పంచాయతీకి జరిగేటువంటి ఎన్నికలు అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో 15th సంఘం 15వ ఫైనాన్స్ కమిషన్ ఆర్థిక సంఘం 3,000 కోట్ల రూపాయల నగదు రాకుండా పోయే ప్రమాదం ఉందని అనివార్యమైన పరిస్థితుల్లో, తప్పనిసరి పరిస్థితుల్లో కోర్టు మొట్టికాయలు వేసినాక ఇక సాధ్యం కాదు బీసీ రిజర్వేషన్ అని అనుకున్నాక ఇప్పుడు దీని వెనకాల మీరు అన్నట్టు ఎటు తిరిగి సరే చీరలు ఇచ్చినా, నగలు ఇచ్చినా, పథకాలు ఇచ్చినా ఎటు తిరిగి మళ్ళా రిజర్వేషన్ దగ్గరే ఆగుద్ది, ఎన్నికల దగ్గరకే ఇది పాయింట్అవుట్ కనిపిస్తోంది. December 9 పూర్తి చేస్తామంటే డిసెంబర్ ఈ మధ్యలో 4-5 రోజుల నోటిఫికేషన్ వస్తుంది కావచ్చు. December 9 తర్వాత ఎన్నికలు జరగబోతున్నాయి, ఆ మధ్యలో ఎన్నికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంటే వాళ్ళ కోటి చీరలు చూడండి లెక్క, 82 లక్షల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. అందుకోసం వాళ్ళు కోటి చీరలు పంచే టార్గెట్ పెట్టుకున్నారు. అందులో 65 లక్షలు రూరల్ ఏరియాలో పంచుతారట, గ్రామీణ ఏరియాలో. అంటే కాంగ్రెస్ ప్రభుత్వము వాళ్ళ పాలన పైన ఎక్కడ కూడా నమ్మకం లేదు, పాలనకు గీటురాయి లేదు, పాలనకు వాళ్ళు గెలుస్తున్నటువంటి నమ్మకం లేదు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు నేరుగా ప్రభుత్వ పరిస్థితులు ఎట్లయిపోయినాయంటే వేసేసి పట్టి పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే పరిస్థితులు, మైనార్టీ ఓట్ల కోసం కబ్రిస్తాన్లు కట్టిస్తాం, గుడులు కట్టిస్తాం అంటే ఓట్లేసే పరిస్థితికి ప్రజలు ఉన్నారా అనే ప్రశ్న. పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి చీరలు ఇస్తే ఓట్లు పడతాయా, ప్రజలు అంత అమాయకత్వంగా ఉన్నారా అనే ప్రశ్న. ఇయ్యడం తప్పనట్లేదు, కబ్రిస్తాన్లు గుళ్ళు కట్టడం తప్పదు, కానీ అవి ఎన్నికల కోసం వాడుతున్నారు చూసారా ప్రచారం, అదే దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి. కొంత ఉంటది కదా సార్, కొంత ఉంటది కదా. ఇప్పుడు వాళ్ళు 100 మందికి ఇస్తుండ్రు, 10 మంది అన్న వాళ్ళ పార్టీ కార్యకర్తలను సంతృప్తి చెందే పరిస్థితి అయితే ఉంటదిగా. రైట్, మనం ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. అసలు రిజర్వేషన్ల పరిస్థితి ఏంది, రిజర్వేషన్లు అయ్యే పరిస్థితి ఉన్నాయా? గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతాయని మొదటి నుంచి తెలుసు.